వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. నా వైపు నిలబడి యుద్ధం చేయటానికి మీరంతా సిద్ధమా? సీఎం జగన్ ప్రజల్లో సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా ఎంతో మంచి చేశాం. ఒకవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం కానవస్తున్నాయి. ఈరోజు రాజ్యమేలుతున్న బొమ్మ బొరుసు ఆటల్లో యుద్ధంలో ఒకవైపు నిజం దాగి ఉంటే మరోవైపు అబద్ధం దాగి ఉంది. ఇందులో ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిన చంద్రబాబు మన కళ్ళ ముందే ఉన్నారు. నిజాయితీని గెలిపించడానికి నా ఒక్కడి పోరాటానికి ఇంతమంది నాకు వెనుకుండి అండగా నిలబడుతున్నారు. నా నిజాయితీని గుర్తించి నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ అధికారం ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలో నిలబెట్టారు. అయితే ఈరోజు ప్రలోభాలకు లొంగిపోయి జెండాలు పట్టుకుని ఇతర పార్టీలలో ఏకమవుతున్న కొందరు మోసానికి లొంగి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకుంటున్న మరో పార్టీ అంతా కూడా చంద్రబాబు పక్షాన్నే నిలబడి ఉన్నాయన్నది ప్రజలు గుర్తించారు. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిలో గెలుపు ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారు అని సీఎం జగన్ పేర్కొన్నారు.